కోరిక చేత చేసేటువంటి పూజ. మూడవ రోజున భాద్రపద శుద్ధ షష్ఠి రోజున లంబోదర వినాయకుడిని పూజించుకోవాలి. స్వామివారికి పేలాలను నైవేద్యంగా సమర్పించి క్రోధాసురుడిని వధించినటువంటి లంబోదరుణ్ణి మూడో నాడు షోడశోపచారాలతో పూజించి అష్టోత్తర శతనామావళితో కానీ సహస్రనామావళితో కానీ పూజించాలి. శుక్రాచార్యుని నుండి సూర్యమంత్రాన్ని పొంది ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. 3 లోకాలను కూడా జయించేటువంటి శక్తిని, మృత్యురాహిత్యాన్ని, లోక ప్రసిద్ధిని వరాలుగా పొందాడు. ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు. అతని భార్య ప్రీతిదేవి. క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై 3 లోకాలను కూడా పీడించసాగాడట. దాంతో దేవతలు, మునులు లంబోదరుణ్ణి ఆశ్రయించగా ఆయన క్రోధాసురుని పీచమరిచాడు. క్రోధాసురుడు లంబోదరుణ్ణి శరణు వేడాడు. ఆయన అనుగ్రహించాడు. దుష్ట శిక్షణాదులయందు తప్ప నీవు లోకములోకి రావద్దు అని ఆదేశించి క్రోధుణ్ణి తన నేత్రాలలో ఇమిడిపొమ్మన్నాడు. ఆ క్రోధుని కారణంగా ప్రజలు కార్యాకార్య విచక్షణ కోల్పోతున్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా వారి యొక్క ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడట. మూడవ రోజు ఈ పూజతో భక్తులు తమ క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యంగా చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత 4వ రోజున అంటే భాద్రపద శుద్ధ సప్తమి